హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరిధర్. నేను ఒక తాగుబోతుని. భగవంతుడి దయ అయ్యే కార్యక్రమం. మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఇవాళ మొదటి ఇప్పటి వరకు దూరంగా ఉండగలిగానండి. సో మన ఆల్కహాలిక్స్ అనానిమస్ బిగ్ బుక్ అండి, పేజీ నెంబర్ 30, త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ. ఫోర్త్ పేరా అండి. ఏ వ్యక్తిని త్రాగుబోతుగా పేర్కొనడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు త్రాగుబోతు అవునా కాదా అన్న విషయాన్ని మీరు త్వరగా నిర్ధారించుకోగలరు. మీకు సమీపంలో ఉన్న బార్లోనికి అడుగుపెట్టి నియంత్రణతో త్రాగడానికి ప్రయత్నించి చూడండి. త్రాగుతూ త్రాగుతూ మధ్యలో ఒక్కసారిగా ఆపే ప్రయత్నం చేయండి. అలా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీతో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే మీరు త్రాగుబోతు అవునా కాదా అన్నదానిని నిర్ధారణ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీ పరిస్థితి గురించి మీరు పూర్తిగా అవగాహన పొందడానికి మీరెంతగా నరాల నిస్సత్తువకు లోనైనా అది విలువగలదే. నమస్కారం మిత్రులారా, నా పేరు కార్తీక్ అండి. నేను ఒక త్రాగుబోతుని. ఇప్పుడే గిరిధర్ గారు పేజ్ నంబర్ 30 అదే ఫోర్త్ పారా చదివారు. ఇది లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం అసలు? ఎన్నో రకాలు ప్రయత్నాలు చేసామని చెప్పాం. అయినా మన అబ్సెషన్ ఆగలేదు. అలా చేసాం, ఇలా చేసాం, ఎలర్జీ ఆగలేదు. సో యాక్చువల్లీ బిగ్ బుక్ ఏం చెప్తుంది? నీకు ఇంకా డౌట్ ఉందనుకో, పోయి తాగరా బాబు అని. రాగి నీకు అలర్జీ ఉందో లేదో చూసుకోమంట. ఈ పారాగ్రాఫ్ లో నీకు ఆ ఎలర్జీ గురించి మాట్లాడుతుంది. మనం ఏలో చాలా వాడతామండి. మనం ఎవరిని త్రాగుబోతులు అనము. అది ఇక్కడ ఉంది. ఏ వ్యక్తిని త్రాగుబోతుగా పేర్కొనడం మాకు ఇష్టం లే ఉండదు. మనం ఎవ్వరికీ చెప్పం తాగుబోతుగా. మనం మన అనుభవం, ఆ ఎలర్జీ ఉందో లేదో చూసుకో, ఆ అబ్సెషన్ ఉందో లేదో చూసుకో. అంటే త్రాగక ముందు త్రాగాలన్న తృష్ణని అబ్సెషన్ అంటారు. ఒక పెగ్గు తాగాక ఇంకా తాగాలన్న తృష్ణ, రెండాటికి తృష్ణనే వాడతాడు తెలుగులో. అయితే ఇక్కడ తృష్ణ వేరు, అక్కడ తృష్ణ వేరు. ఇంకా తాగాలనే తృష్ణనే అలర్జీ అంట. సో సింపుల్ గా చాలా మంది స్టార్టింగ్ లో ఒకళ్ళ పాపం తిట్టేవారు, ఒక మనిషిని ఇలాగే చెప్పేవాడు, డౌట్ ఉంటే వెళ్ళి తాగి చూడాలి. నేను కూడా ఏంటంటే కొత్తోడికి ఎన్ని చెప్పి నీకు ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి చూడు. ఎందుకంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. నీకు శక్తిహీనత తెలియకపోతే మిగతా స్టెప్పులు చెయ్యు, మీటింగ్లకి రావు. శక్తిహీనత నరాల్లో తెలియాలి, నీకు అర్థం కావాలి. అమ్మో సచ్చిందిరా గుర్రా అని. అందుకనే ఇది అయితే తప్ప మిగతా వాటికి వెళ్ళలేము. సో మీరు నిర్ణయించుకోవాలంటే బార్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఒక్కసారి కూడా అనట్లేదు, 4-5 సార్లు వెళ్ళండి. ఒకసారి కంటే ఎక్కువ అన్నాడు ఇక్కడ. త్రాగుతూ త్రాగుతూ మధ్యలో ఒక్కసారిగా ఆపేయండి. అంటే మధ్యలో మీకు 5 పెగ్గులు మీకు కోట అనుకో, 3 పెగ్గులు కోట అనుకోండి, 2 కాపీ. ఒకసారి కాదు, 4-5 సార్లు వెళ్ళి ఎక్కక ముందు ఆపే, నా ప్రకారం అయితే. అదే మనకు ఒకటి ఉంటది కదా, ఎక్కిందా లేదా అని. ఎక్కలేదరా అంటాం కదా, ఆ ఎక్కలేనప్పుడు ఆపుచు. ఆ సో అది నీకు క్లియర్ గా అర్థమైపోద్ది. నువ్వు తాగినప్పుడల్లా ఫుల్గా ఎక్కేదాకా తాగుతావు. అలా తాగుతున్నావు, నీకు ప్రాబ్లం ఉంది. సో అలా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీతో మీరు నిజాయితీగా ఉంటే అప్పుడు మీరు తెలుసుకుంటారు ఎలర్జీ ఉందా లేదా అని. మీ పరిస్థితి గురించి మీరు పూర్తిగా అవగాహన పొందడానికి
మీరు ఎంతగా నరాల నిస్పృహ అంటే అదేంటంటే తాగేయమంటాడు, తాగేయమంటున్నారు, మరి తాగేసాక డెలీరియం ట్రెమర్స్ నరాలు వణుకుతాయి కదా అంటే నో ప్రాబ్లం. మీకు మీ కండిషన్ తెలియటం మోర్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీకు నరాల నిస్పృహ అంటే చేతులు వణుకుతాయి కదా, అది వచ్చినా పర్లేదు బాబు. హా, నీకు దానికంటే ఇంపార్టెంట్ ఏంటి, నీ కండిషన్ నీకు తెలియాలి అనుమానం ఉంటే. అందుకనే ఏఏలో ఊరినే వెనకాల పట్టం వేస్ట్. ఈ కండిషన్ గురించి చెప్పి వాళ్ళకి ఇంకా అనుమానంగా అనిపించింది అనుకో, నో ప్రాబ్లం అండి, మీరు అనుకున్నప్పుడే రావచ్చు. మీరు మీ సో ఇదే ఒకవేళ మీరు తాగబోతు కాగదు అనుకుంటే మీరు ఎలాగో త్రాగుతారు కదా, త్రాగినప్పుడు మీకే తెలుస్తుంది ఎలర్జీ ఉందో లేదో చూసుకోండి, ఉంటే కనుక రండి అంటారు. అది అది పద్ధతి. మరి ఏంటంటే కటువుగా కూడా కాకుండా వెళ్ళి త్రాగి చూసుకొని ఇలా మాట్లాడొచ్చు సున్నితంగా. అయితే తెలియాలి. కంటిన్యూ సార్. త్రాగటం ప్రారంభించిన తొలి రోజులలో దానిని ఆపేయగల సామర్థ్యం మాలో చాలా మందికి ఉందని మేము నమ్ముతాం. అయితే దానిని రుజువు చేసే వీలు లేదు. సమయం మించక ముందే ఆపివేయడానికి అవసరమైన తగినంత కోరిక చాలా తక్కువ మంది త్రాగుబోతులు కలిగి ఉండటం ఇందుకు ప్రతిబంధకమైన విషయం. త్రాగుబోతుతనానికి సంబంధించి స్పష్టమైన లక్షణాలు ప్రదర్శించిన కొంతమంది తమలో ఉన్న బలీయమైన కోరిక వలన తమ త్రాగుడును దీర్ఘకాలం పాటు ఆపివేసిన దృష్టాంతాల గురించి మేము వినడం జరిగింది. అలాంటి ఒక దృష్టాంతం గురించి ఇప్పుడు వివరిస్తాం. యా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీ దగ్గర బుక్కులు ఉంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆ, ఏం డిస్క్రైబ్ చేస్తాడంటే ముఖ్యంగా మనం అందరం కూడా ఒకప్పుడు ఆపగలిగి ఉంటే, అంటే ఈ పరిస్థితి తెలుసుంటే ఓనుగా ఆపగలిగే వాళ్ళం ఏమో తెలియదు. దాదాపుగా ఏలో ముదిరిపోయిన తాగుబోతులే వస్తారు, వాళ్ళు ఆపలేరు ఓన్గా. ఆ, ఎందుకు సరే అది ఎందుకు తెలియదు. మనం ఓ 10 ఏళ్ళ ముందు నువ్వు తాగుబోతురా తాగడాపంటే చప్పించుని కొట్టుండేవాడిని. ఎందుకంటే ఇంకా సమయం ఉంది, పరిణామాలు ఏమీ చెడవలేదు, ఇంకా ఉద్యోగం ఉంది నాకు, సంపాదన ఉంది నాకు, నేనెందుకు ఆపుతాను. నువ్వు త్రాగుబోతు అని నన్ను నమ్మించినా ఆపను, ఆపుదాం లేదా అంటాను. సో అది తెలియడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అలా ఆపే, నా కథలో అయితే అలా రాదు. నా కథలో ఎందుకంటే నాకు 10 ఏళ్ళ ముందు చెప్పిన నా కథలో అయ్యే పరిస్థితి లేదు. ఆ సో ఆ త్రాగుబోతు తనానికి సంబంధించి ఆ ప్రదర్శిస్తున్నాను లక్షణాలు అంటే ఏ లక్షణం ప్రదర్శిస్తావు. ఫస్ట్ నుంచి కూడా ఎలర్జీ ఎక్కువ ప్రదర్శిస్తాం, ఫుల్గా ఎక్కేదాకానే తాగుతాం. చాలా మంది ఏమంటారంటే ఒక బియరే తాగేవాడిని సార్ స్టార్టింగ్ లో. అవును, నీకు ఒక బియర్కి ఎక్కేసేది, అర బియర్తో ఆపు. అది కొంతమంది లేదులే, కొంతమంది ఏంటంటే ఆ కొంచెం ఎక్కేదాకానే తాగేవారు స్టార్టింగ్ లో. ఇప్పుడు ఆ ఏంటంటే ఆ ఆ, మెల్లిగా ఫుల్గా ఎక్కేదాకా తాగటం మొదలు పెడతారు. సో ఆ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా ఈ పేరాల్లో ఏం చెప్తాడంటే నీకు ఆధ్యాత్మిక పెంపుదల ఎందుకు అవసరం అన్నది చెప్తాడు. ఎందుకంటే మనం ఒక గీత దాటేసాం, సొంతంగా ఆపలేము. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాడు నెక్స్ట్ పేరాలో. ఏం ఉదాహరణ ఇస్తారంటే ఒక ఆయన ఎవరో సొంతంగా ఆపారు. ఓకే, నా విషయంలో నా ఎక్స్పీరియన్స్ లో ఈయనలాంటి కాదు నేను. ఆయన స్టార్టింగ్ ఇంకా జబ్బు ముదరలేదు కాబట్టి ఆపాడు, ఆ సంగతి చెప్తున్నాడు. సో 2 పాయింట్లు. ఫస్ట్,
ఆపాలన్న బలమైన కోరిక జబ్బు ముదరక ముందు రావాలి. అది నాకు నా విషయంలో అయితే రాదు. ఎందుకంటే మొత్తం పోతే తప్ప ఆపాలన్న కోరిక నాకు రాదు. అది. సో రెండో పాయింట్, ఆ ముదిరిపోతే సొంతంగా ఆపలేవు. నాకు మొత్తం పోయేసరికి మొత్తం జబ్బు ఎలాగో ముదిరిపోద్ది. అందుకనే నేను సొంతంగా ఆపలేను. ఈ వ్యక్తికి నెక్స్ట్ పారాలో వచ్చే వ్యక్తికి ఆ కోరిక వచ్చింది ఇంకా ముదరక ముందే, జబ్బు ముదరక ముందే. ఆ, అది ఇక్కడ పాయింట్లు అన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు అంతే. ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక నీకు పాయింట్ చెప్తా. కంటిన్యూ సార్, నెక్స్ట్ పారా చదవండి. పెద్దగా ఉన్నట్టుంది పారా. అదే మధ్యలో ఆపుతూ నేను ఆపమంటాను, అక్కడ ఆపుతాం. ఓకే. ఓకే. 30 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు నిరంతరం విరామం లేకుండా త్రాగుతూ ఉండేవాడు. ఈ త్రాగుడులు తరువాత ఉదయం సమయాలలో నరాల నిస్సత్తువతో అతనెంతో అసహనంగా ఉంటూ నరాలను శాంతపరచడానికి మరింతగా తాగేవాడు. తన వ్యాపారంలో విజయం సాధించాలని ఎంతో తృష్ణ ఉండేది. అయితే అలాగే త్రాగుతూ ఉంటే ఏ రకమైనటువంటి విజయావకాశాల దరిదాపులకు కూడా చేరలేనని గుర్తించాడు. ఒకసారి త్రాగడం మొదలు పెడితే అతనికి ఏ రకమైన నియంత్రణ ఉండేది కాదు. వ్యాపారంలో తను కోరుకున్న విజయాలను సాధించి బాధ్యతల నుండి విరమించే వరకు ఒక్క చుక్క కూడా మద్యాన్ని ముట్టుకోకూడదని తన మనస్సును దృఢపరుచుకున్నాడు. చాలా అరుదైన ఆగండి సార్, మనిషి అయిన ఇతను ఇ- ఓకే. ఇక్కడ ఆపుదాం. సో తాగుడు ఆపాలనా గట్టి కోరిక వచ్చింది. ఇంకా 30లో మొదలు పెట్టాడు, ఓ సంవత్సరమే తాగుంటాడు. ఆ ఏంటంటే సంవత్సరం ఈయన ఈ క్యాండిడేట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి దారుణంగా తాగుతున్నాడు. మనకి కొన్ని ఏళ్ళు పట్టింది ఇలా నాకు. అరే బాబు రాత్రంతా తాగేస్తున్నాను, పొద్దున్న లెగ్గానే నరాలు నిస్పృహ, అంటే నరాలు వణకటం బేసిక్ గా, చేతులు వణుకుతాయి కదా, అది వాటిని తెలుగులో నరాల నిస్పృహ అని రాస్తున్నాడు. అలా వస్తున్నాయి. కాకపోతే ఈయనకి గట్టి కోరిక ఎందుకు ఉండింది ఆపాలని, ఇంకో గట్టి కోరిక ఉండింది దీనికి. వ్యాపారం పెట్టి సరిగ్గా సంపాదించుకుని ఒక పేరు సంపాదించుకోవాలన్న ఇంకా గట్టి కోరిక కూడా ఉండేది. సో దానికి లాజికల్ గా అలా తాగుతుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఓన్లీ స్టార్టింగ్ ఈవినింగ్స్ తాగేవాను, కదా రోజు తాగేవాను గంట కొట్టగానే. రోజు ఎలర్జీతోటే తాగేవాను ఫుల్గా ఎక్కేదాకా. సో ఈయన పరిస్థితి ఏంటంటే పేపాలు పేపాలు తాగేస్తున్నాడు, పొద్దున ఉనికేస్తున్నాయి చేతులు, పొద్దున్న తాగేస్తున్నాడు. సో ఇంకా అప్పుడు అర్థమైపోయి ఉంటుంది స్టార్టింగ్ లో, ఇలా తాగితే నేనెక్కడ నేనెక్కడ సంపాదిస్తానో, నా జీవితం అయిపోయింది అని. నాకు ఈ పరిస్థితి రావడానికి చాలా టైం పట్టింది. ఇదే రాక్ బాటమ్. సో ఇంక రాక్ బాటమ్ కనిపిస్తుంది, అప్పుడు అర్థమైంది రాక్ బాటమ్ ఎమోషనల్ గా ఇలాగైతే అయిపోయింది. సో దృఢ సంకల్పం చేసుకున్నాడు, ఒక చుక్క మందు కూడా ముట్టుకోకూడదని. కంటిన్యూ సార్. చాలా అరుదైన మనిషి అయిన ఇతను 25 సంవత్సరాల పాటు మద్యాన్ని ముట్టుకోకుండా సంతోషకరమైన విజయవంతమైన వ్యాపార జీవితం తరువాయి తన 55వ ఏట వ్యాపారం నుండి విరమించాడు. దీర్ఘకాలం పాటున్న సోబ్రైటీ, వ్యక్తిగత క్రమశిక్షణలు మిగిలిన వారిలాగే తాను త్రాగడానికి అర్హత సాధించి పెట్టాయన్న దాదాపు ప్రతి తాగుబోతుకు ఉండే నమ్మకానికి అతను బలయ్యాడు. కాళ్ళకి ఒక్క మెత్తటి నిమిషం జోళ్ళు. ఉండండి సార్, ఒక్క నిమిషం. ఇందాక లైన్ అండర్లైన్ చేసుకోవచ్చు. ప్రతి తాగుబోతుకి చాలా మంది ఓల్డ్ టైమర్స్ అందుకని రిలాప్స్ అవుతారు, లేకపోతే అలా ఆధ్యాత్మికంగా ఎదగకపోతే ఎలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఆలోచన కంట్రోల్ చేసేవాడు దేవుడు ఒకడే. ఈ రోజు నాకు తాగుడు ఆలోచన రావట్లేదు అంటే అసలు నాకు గొప్పతనమే లేదు దాంట్లో. దేవుడు దయ. ఆ, దేవుడు దయ. ఇక్కడ ఏంటంటే, సో ఈయనకి ఆధ్యాత్మికంగా ఏమి ఎదుగుండడు. 30కి ఆపాడండి. 30 ఏళ్ళు, 50 పాతికేళ్ళు ఆపాడు. బిజీ అయిపోయాడు పనిలో.
చాలా మంది అది చేస్తారు, పనిలో బిజీ అయిపోతారు కాక ఆధ్యాత్మికంగా ఎదగాలి, లేకపోతే ఎప్పుడైనా డేంజరే, డ్రై డ్రంక్ సిండ్రోమ్స్ కూడా పెరిగిపోతాయి. అంటే మీటింగులకి వెళ్ళటం, 12 ప్రాక్టీస్ చేయటం పాసిటివ్. ప్రేయర్ అండ్ మెడిటేషన్ మ్యాండేటరీ 11 స్టెప్. మెడిటేషన్ అని కొడతారు, అదే డాక్టర్ అప్పుడే వస్తాడు మెడిటేషన్ అప్పుడే. డాక్టర్ ఎవరో దేవుడు, నా బుర్రను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాలి, నా మెడిటేషన్ రకరకాలు చేస్తాం. సో ఆ, ప్రతి వ్యక్తి త్రాగుబోతూ ఏమనుకుంటాడు, ఇన్నేళ్ల రికార్డింగ్ లో క్రమశిక్షణ మీకు కావాలి, కాకపోతే క్రమశిక్షణ ఒక్కటే ఆధ్యాత్మికతనివ్వదు. వినయం, అదే బేసిక్ గా వినయం దేవుడితో ఉండటం ఇస్తుంది. అది ఇస్తుంది. ఆయన పని చేయటం, అది కూడా చాలా కూడా. ఏ ఉద్యోగం ఇస్తే ఉద్యోగం, డ్యూటీ కాబట్టి నా డ్యూటీ చేయాలి బేసిక్. సో ఆ క్రమశిక్షణ నన్ను చాలా మోసం చేస్తుంది, చాలా మందిని మోసం చేస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటాను, వాళ్ళతోటి ఏదో ఉన్నాను, వాళ్ళతో అది చాలా డేంజర్ సిచ్యువేషన్. ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చుగా, ఎందుకు తీసుకోకూడదు? సో ఆ ఆ పదం కోసమే ఆపమన్నాను ఆయన. ఏంటంటే దీర్ఘకాలపు ఎంతో సక్సెస్ చూసాడు బిజినెస్ లో. ఆ సక్సెస్ క్రమశిక్షణ, మరి చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి కదా. అంత అంటే పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి. నాకేముంది, నేను ఇవన్నీ క్వాలిఫై అవుతాను అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాడు. సో ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. కాళ్ళకి మెత్తటి జోళ్ళు, చేతిలో మందు సీసాతో కొత్త అవతారం ఎత్తాడు. 2 మాసాల అతి స్వల్ప కాలంలోనే కలవరం, అవమానంతో నిండిన మానసిక దుస్థితితో అతగాడు ఆసుపత్రి పాలయ్యాడు. మధ్యకాలంలో ఆసుపత్రికి పలుమార్లు వెళ్తూ వస్తూ త్రాగుడిని క్రమబద్ధీకరిద్దామని కొంతకాలం పాటు ప్రయత్నం చేశాడు. కానీ వీలే వీలవ్వలేదు అతనికి. తన శక్తిని అంతటిని కూడగట్టుకుని త్రాగుడు మానే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి సాధ్యపడలేదు. ఎంత డబ్బైనా వెదజల్లి తన సమస్యను పరిష్కరించుకునే మార్గాలు ఉంటే అవన్నీ అతనికి అందుబాటులో ఉన్నాయి. కానీ అతని ప్రతి ప్రయత్నం విఫలమైంది. వ్యాపార విరమణ సమయానికి అతను ఎంతో దృఢంగాను ఆరోగ్యంగాను ఉండేవాడు. అతని జీవితం అతి త్వరగా చిన్నాభిన్నమై 4 సంవత్సరాలలోనే అతను మరణించింది. సో అదయ్యా, మెత్తటి జోడ్లు 25 తర్వాత కూడా మెత్తటి జోడ్లు వేసుకుని పిచ్చగా డబ్బున్నా, నేను చాలా సార్లు డబ్బు డబ్బు ఉంటే నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు రావచ్చు ఆలోచన, యాప్ వచ్చి డబ్బు కాదురా బాబు, ఆ డబ్బున్నా, ఆ జోబులో డబ్బున్నా మానసికంగా నరకం అనుభవించా. ఆ, మానసిక నరకం ఈ క్యాండిడేట్ అనుభవించాడు. ఆపాలనుకున్నా ఆపలవు. ఎందుకంటే ఇంతకుముందు ఆపగలిగాడు. మీరు ఒక కిటుకు చూడండి, ఇక్కడ ఇంతకుముందు తలుచుకుంటే ఆపగలిగాడు. 25 ఏళ్ళు మానేశాడు, మందు ముట్టుకున్నాడు, ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలవు. అంటే ఈ 25 ఏళ్ళు ఆయన తాగకపోయినా లోపల జబ్బు ముదిరిపోయింది. స్టార్టింగ్ లో ఎందుకు ఆపగలిగాడు, ఇంకా జబ్బు ముదరలేదు, 30 ఏళ్ళే అప్పుడప్పుడే తాగటం మొదలు పెట్టాడు, అందుకని ఓనుగా ఆపగలిగాడు. ప్లస్ బలమైన కోరిక ఉంటుంది, రెండు ఉండాలి. జబ్బు మొదలకూడదు, బలమైన కోరిక, అప్పుడు ఆపచ్చు. అందుకనే చాలా మంది, మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆయన మరి గట్టిగా తాగేవాడు, సడన్ గా ఆపేసాడు, ఏ ఎక్కువ రావట్లేదు.
ఏది రావట్లేదంటే హెవీ డ్రింకర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా జబ్బు మళ్ళా ముదరకపోయి ఉండొచ్చు. ఆ, ఈ రెండాటితో పాటు బలమైన కోరిక ఉండొచ్చు. ఏమో దేవుడు ఆయనకి తీసేసి ఉండొచ్చు. మనకేం తెలుసు? దేవుడు మనకి ఇది ఇచ్చేది చేసుకోవాలి. ఇది లేకపోతే నేను ఉండలేదు, అది నాకు తెలుసు. సో అతని సంగతి నాకు అనవసరం. ఆ, సో మళ్ళీ కాంటెక్స్ట్ మర్చిపోకండి. ఎక్కడ స్టార్ట్ చేసాం ఇందాక పారాగ్రాఫ్ లో? జబ్బు ముదరకు ముందు ఆపగలుగుతామా అంటే కొత్తల్లో. ఆపగలగాలంటే ఫస్ట్ జబ్బు ఉందని తెలియాలి, నెక్స్ట్ ఆపాలన్న గట్టి కోరిక ఉండాలి, ప్లస్ జబ్బు ముదురు ఉండకూడదు. ఆ, సో అలాంటి క్యాండిడేట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ఆ, గట్టి ఎందుకంటే వ్యాపారంలో పెద్దగా సంపాదించాలని ముందు అర్థమైపోయింది జబ్బు ఉందని. అంటే ఇలా తాగితే ఎక్కడ అవుతుంది, జబ్బు ముదరలేదు, సో ఆపాడు. 25 తాగలేదు, తాగపోయినా లోపల జబ్బు ముదిరిపోయింది. సో మళ్ళీ మొదలు పెట్టాక అవునుగా ఆపుదామన్నా అవ్వట్లేదు, అవ్వలేదు కూడా. హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేసి 4 ఏళ్ళలో పోయాడు. 4 ఏళ్ళలో పోతే మళ్ళీ ఎంత నరకం అది. ఫుల్గా డబ్బులు ఉన్నాయి. అది అదొక భ్రమ అనమాట. నా దగ్గర డబ్బులు ఉంటే నాకు వస్తుంది ఆ భ్రమ అప్పుడప్పుడు, రాదని కాదు. కానీ ఈ మధ్యన తగ్గినాయి అవన్నీ. ఏంటంటే అరే బాబు నీకు అన్నారా, నాకు అది కాదు ముఖ్యం, ఈరోజు నా దేవుణ్ణి కోల్పోతాను. నాకు అది అసలు తాగుడు కాదు ప్రాబ్లం, నాకు నా హయ్యర్ పవర్ నాకు మోర్ ఇంపార్టెంట్. అది కంటిన్యూస్. ఈ వృత్తాంతంలో ఒక శక్తివంతమైన పాఠం ఇమిడి ఉంది. దీర్ఘకాలం పాటు త్రాగు దూరంగా ఉండగలిగితే తర్వాత మామూలుగా తాగగలమని మనలో చాలా మంది నమ్మారు. తన పేట ఏ పరిస్థితుల్లో తాగు వదిలివేశాడో 55 ఏటను కూడా అదే పరిస్థితుల్లోనే తాను కనుగొన్న వ్యక్తిని ఇప్పుడు మనం చూసాం. ఒకసారి త్రాగుబోతైన వ్యక్తి ఎప్పటికీ త్రాగుబోతే అన్న నిజం పదే నేను పదే అండర్లైన్ చేసుకున్నాను, నిరూపించబడడం మనం గమనిస్తాం. అది అలా అండర్లైన్ చేసుకుని ఒక్కసారి తాగబోతే జీవితంలో తాగబోతాయి, ముట్టుకుంటే అవుట్ మళ్ళీ. అది కంటిన్యూస్. కొంతకాలం తాగుడుకు దూరంగా ఉన్న తర్వాత తిరిగి త్రాగడం మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో అంతకంటే అధ్వాన్న స్థితికి చేరుకుంటాం. మనం త్రాగడం ఏ రకమైన మినహాయింపు కానీ లేదా ఏదో ఒక రోజు ఇబ్బందులు కలగకుండా మద్యాన్ని తీసుకోగలనన్న నిగూఢ భావన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అది కూడా అండర్లైన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే ఇప్పుడు నాకు అప్పుడప్పుడు వస్తుంది భావన. సో అది నేను దేవుడికి సరెండర్ చేస్తాను. వచ్చినప్పుడల్లా చెదగొడతాను. ఇందాక చదివే అదేలే. బేసిక్గా ఎలా చెదగొట్టాలంటే ఆ భావాన్ని దేవుడికి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. నా నోరు పోయి నువ్వు నన్ను బాగు చేయలేవు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది ప్రతిసారి అలా చెదగొట్టాలి, యూజింగ్ ఫస్ట్ సెకండ్ స్టెప్ అండ్ గోయింగ్ టు గాడ్. నేను చేసేది అది. ఒక్కొక్కరు అది నాకు కన్వీనియంట్ అనిపించింది, నేను అలా చేస్తాను. మీరు ఎలాగైనా చేయొచ్చు. కంటిన్యూ. ఈ మనిషిలాగే తమ సొంత ఆత్మశక్తితో తాము కూడా త్రాగటం ఆపివేయగలమని ఇతని అనుభవంతో పిన్న వయస్కులు ప్రోత్సహించబడవచ్చు. చాలా మంది అలా చేయగలరా అన్నది మా సందేహం. ఆగండి. ఉమ్, అదే, ఆగండి. ఇందాక నుంచి చెప్తున్నా కదా, ఓకే ఈడు ఆపేడు కదా, ఒక ఉదాహరణ ఇచ్చాడంతే ఆపినోడు. ఆ ఉదాహరణ కరెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి మీకు? ఫస్ట్ మీకు జబ్బు ఉందని అర్థం కావాలి, 2 తప్పనిసరిగా ఆపాలి అని కోరిక ఉండాలి, 3 జబ్బు ముదిరి ఉండకూడదు. ఎందుకంటే అదే వ్యక్తి 25 తర్వాత ట్రై చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఇంత కాపలా పోతున్నాడు, జబ్బు ముదిరిపోయింది. కోరిక ఉంది ఆపాలని, అర్థమైంది తాగుబోతుంది. ఈ 2 కండిషన్స్ మీట్ అయినాయి 25 తర్వాత.
కాకపోతే ఆ మూడో కండిషన్ ఏది ఉందో తాగుడు జబ్బు బాగా ముదిరిపోయింది. ఆ 25 ముందు ముట్టుకోపోయినా. అందుకనే ఒకవేళ నేనే పడ్డాను అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ రావటం చాలా కష్టం. వాళ్ళని చులకనగా చూస్తాం కానీ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. వాళ్ళకి అందరికంటే ఎక్కువ ప్రేమ ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా జబ్బు ముదిరిపోయి ఉంటది కార్తీక్ గడికి. ఇంకా కష్టంగా ఉంటది. అది కాకుండా మీరందరూ ఏమనుకుంటారో, నాది ఏమైపోయింది, నేను ఇన్ని రోజులు లెక్చర్లు చెప్పా, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి బుర్రలో. కాకపోతే మామూలుగా పర్సనల్ గా చెప్తున్నా, నాకు తెలియదు. పడ్డాను అంటే దేవుడు, నేను మళ్ళీ ట్రైయే చేస్తాను, నో డౌట్. చాలా మంది మళ్ళీ రానంటారు, మళ్ళీ ట్రై చేస్తాను, నో ప్రాబ్లం. దేవుడు ఏది ఇస్తాడు. నాలో నేను కరెక్షన్స్ చేసుకుంటా. ఎందుకు పడ్డాను, లేదా నా ఈగో అలా అది అవ్వకుండా ఉండడానికి 1 డే ఎట్ టైం 12 ప్రాక్టీస్ చేస్తే నేను సేఫ్గా ఉంటాను. అది ఎప్పుడు అంటే ప్రాక్టీస్ ఆపేస్తే నాకైనా డేంజర్. సో చిన్నపిల్లలు మీకు చూసి ఇదే వీడు ఆపాడు కదా, నేను ఓనుగా ఆపుతాను అనుకుంటే, ఆయనలా మీకు జబ్బు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉందా, ముదిరిపోయిందా? ఆయనలా మీకు గట్టి కోరిక ఉందా, లేకపోతే ఏదో చిన్న కోరిక ఉందా ఆపాలని? ఉమ్. ఆయనకు అర్థమైనట్టు మీకు త్రాగుబోతనం అర్థమైందా పూర్తిగా? మీ అలర్జీ, మీ అబ్సెషన్ అది మారదు మీ జీవితంలో. ఒక్కసారి త్రాగుబోతు అయితే జీవితాంతం త్రాగుబోతు అంటే అదే. ఆ ఎలర్జీ ఎక్కడికి పోదు. నువ్వు నేను కాల్చేదాకా అబ్సెషన్ దేవుడు తీస్తాడు ఏకొస్తే, ఎలర్జీ తీడు. అది కంటిన్యూ. అలర్జీ తీయడు అంటే అది తప్పు. ఎందుకంటే నేను కొంతమంది పొరపాటుగా తాగిన వాళ్ళు చూశానండి. ఆ, అంటే తెలియకుండా దాంట్లో మందు ఉందని, 20 ఏళ్ళ సోబరు మంచి స్పిరిచువల్ వాళ్ళు తెలియకుండా దాంట్లో మందు ఉందని తాగి, ఓ మందు ఉందని ఊసేసి వెళ్ళిపోయారు. అదే 2 3 చుక్కలు తాగే. సో ఇంకా కావాలి అనలేదు వాళ్ళు. అంటే దేవుడు ఎలర్జీ కూడా తీసేసినట్టే కదా ఆ టైంలో. ఎలర్జీని కూడా ఆపేశాడు. ఎందుకు? ఆధ్యాత్మికంగా ఫుట్ ఉన్నాడు ఆయన. సో అందుకనే వాటిని రిలాప్స్ అనరు. రిలాప్స్ అంటే నువ్వు కావాల్సుకునేది తాగటం. పొరపాటున ఎప్పుడైనా ఏ పార్టీలోనో ఏ గ్లాసులోనో ఏదో ఉందనుకో, వెళ్ళొచ్చు. చాలా మందికి వెళ్తుంది అలా. అది. సో కంటిన్యూ చేయండి సార్. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నిజంగా త్రాగడం ఆపేయాలని కోరుకోరు. కనీసం ఒక్కరు కూడా వారిలో చోటు చేసుకున్న విచిత్రమైన మెలిపడి ఉన్న మానసిక స్థితి వలన గెలుపు సాధించలేరు. 30 అంతకంటే తక్కువ వయసున్న మాలోని చాలా మంది కొద్ది సంవత్సరాల నుంచే త్రాగుతున్నప్పటికీ, 20 సంవత్సరాలుగా త్రాగుతున్న వారు ఎంత నిస్సహాయులుగా ఉన్నారో అదే స్థితిలో తాము ఉన్నామని కనుగొన్నారు. సో ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు తాగక్కర్లా. ఎస్పెషల్లీ డ్రగ్స్ కూడా చేశారనుకో నాలాగా. నేను డ్రగ్స్ చేయకపోయి ఉంటే ఇంకో 20 ఏళ్ళు తాగుండే. నా కెపాసిటీ తక్కువగా. ఆహా. అంటే తక్కువకే ఎక్కేసేది. నాకు తాగుబోతు ఎలర్జీ ఉన్నా నాకు పేపాలు అవసరం లేదు. అది. సో కొంతమంది ఆ, పాపం తెలియక ఇంకా ఎక్కువ కాలం తాగుతూ ఉంటారు. గురించి తెలియక, ఇది జబ్బు అని తెలియక. సో నువ్వు ఎక్కువ కాలం తాగక్కర్లా. మీటింగ్కి వచ్చి అందరూ ముసలోళ్ళు ఉన్నారు ఏంటంటే అనుకోకండి, అమ్మయ్యా నేను తొందరగా వచ్చాను రా బాబు అనుకోండి. ఆ ముసలోళ్ళందరూ చాలా పోగొట్టుకుని వచ్చారు పాపం. నేను 36కి వచ్చా. ఎన్నిటికంటే ఇంపార్టెంట్ అంతా పరువు ఎలాగో పోయింది. ఎన్నిటికంటే ఇంపార్టెంట్ మైండ్ పోయింది. అది బిల్డ్ చేయడానికి పర్మనెంట్ గా అయితే బిల్డ్ అవ్వలేదు, ఇంప్రూవ్ అయింది. అది 1 డే ఎట్ టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. కంటిన్యూస్. మద్యంతో తీవ్రంగా బాధింపబడడానికి
దీర్ఘకాలంగా కానీ లేదా మనలోని కొంతమందిలా ఎక్కువ మోతాదులలో కానీ త్రాగనవసరం లేదు. ప్రత్యేకించి స్త్రీల విషయంలో ఇది నిజం. త్రాగుబోతులుగా మారి తిరిగి కోలుకోలేని స్థితికి దిగజారడం జరుగుతుంది. తాగుబోతులుగా పిలిపించుకోవటం ఎంతో అవమానంగా భావించే కొంతమంది మద్యపాన సేవకులు త్రాగటం ఆపు చేయలేని తమ అసమర్థతకు ఆశ్చర్యపోతుంటారు. తాగుబోతుతనం లక్షణాలను బాగా ఎరిగిన మేము ప్రతి చోట యువతలో ఎక్కువ సంఖ్యలో తాగుబోతులుగా తయారవబోయే వారిని చూస్తుంటాం. వారంతా ఈ అనుభవాలు చదివేలా ప్రయత్నించండి. స్టార్ మార్క్ అండి. ఈ స్టార్ గ్రంథం మార్క్ కూర్చోండి. మొదటిసారిగా ప్రచురించి ఓకే. ఈ గ్రంథం మొదటిసారిగా ప్రచురించినప్పుడు ఇది వాస్తవం. కానీ 1998 యుఎస్ఏ కెనడా దేశాల సభ్యత్వం సర్వే ప్రకారం 11% మంది ఏ సభ్యులు మాత్రమే 30 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు ఉన్నారు. ఓకే. సో ఈ స్టార్ గురించి చెప్తాను. స్టార్ ఏంటంటే బేసిక్ గా స్టార్టింగ్ లో అంతమంది వచ్చేవారు కాదు యువకులు. స్టార్టింగ్ అంతా మెంటల్ ఇన్స్టిట్యూషన్సే, హాస్పిటల్లోని. హాస్పిటల్ దాకా పడ్డాడు అంటాడు, ఇంకా యువకుడు కదా బాధ అయ్యాడు. అన్లెస్ ముందు నుంచి పేపాల్ పేపాల్ అవుతుంటే తప్ప చాలా మంది వారు మనం అందరం ఏంటంటే స్టార్టింగ్ లో తక్కువగానే మొదలు పెట్టేవాళ్ళం, కాకపోతే అప్పుడు కూడా ఎక్కేదాకా అయ్యేవాళ్ళం. కెపాసిటీ పెరుగుతూ వెళ్ళింది. సాయంకాలం వల్ల మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం వల్ల పొద్దునైంది. ఉమ్. సో అప్పుడే హాస్పిటల్లో పడ్డాం, అప్పుడే రిహాబుల్లో పడ్డాం. ఆ సో కాకపోతే మనకేంటంటే ఇలాగా తాగేవాళ్ళు, అందుకనే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండేవారు, ఏకి అంత ఉంచేవారు కాదు. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువే వస్తున్నారు. అదే రాశాడు 1998 సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 11% అన్నాడు అండి, 11%. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అవును. ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ కూడా అంతకాలం తాగరు, వాళ్ళ బాడీ వేరు కదా. తొందరగా పాడైపోతాయి, తొందరగా వచ్చేస్తాయి. ఆ, ఇక్కడ ఉంది అసలు పాయింట్. మోతాదికి, నువ్వు తాగే మోతాదికి యా ఏంటంటే త్రాగుబోతుగా మారి తిరిగి ఎక్కడ ఉంది కథ? ఆ, ఆ, మో దీర్ఘకాలం తాగక్కర్లా, మోతాదుతో అస్సలు సంబంధం లేదు. అస్సలు అంటే అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ దానికి 6 పెగ్గులు లాస్ట్ కూడా నా కెపాసిటీ అదే 6 పైన వెళ్తే కక్కేవాడిని. 7 మ్యాక్స్, 8 ఫుల్ టు 8 అయితే కక్కొచ్చు. మళ్ళీ పడుకునేవాడిని, లెగిసేవాడిని, నెక్స్ట్ టైం తాగినప్పుడు 5 పెగ్గులకి ఎక్కేసేది. ఆ, 6 పెగ్ తాగితే కక్కేవాడిని, మళ్ళీ పడుకునేవాడిని. పడుకోవడం అంటే అదే బేసిక్ గా పాస్ అవుట్ అంటారు అది, పడుకోవడం కాదు. ఆ, సాయంకాలం 4 పెగ్గులకి ఎక్కేసేది, 5 తాగితే కక్కేవాడిని. సో నేను తాగుబోతున్నా బిల్కుల్. ఇప్పుడే మా ఆవిడ రూమ్ లోకి వచ్చి చేస్తాంటాను. బిల్కుల్. ఎందుకు బిల్కుల్? ఎందుకంటే తాగినప్పుడల్లా ఫుల్గా ఎక్కేదా కదా, మధ్యలో ఆపలేదు. అది మధ్యలో ఆపే ఇంపాసిబుల్ అది. సో ఇంకా కాంటెక్స్ట్ వదిలేయకండి, ఇదంతా కూడా ఏం చెప్తున్నాడంటే ముందు ఆపగలుగుతారా, ఎవరు ఆపగలుగుతారు, అది. సో అట్లీస్ట్ ఈ యువతకు మనం ఏం చెప్పాలంటే ఈ అలర్జీ గురించి చెప్పాలి. నేను చూస్తా, మొన్నే ఒకటి గురించి ఆలోచించుకుంటున్నా, మా కజిన్ గాడు గ్యారంటీ, గ్యారంటీ ప్రాబ్లం ఉంటుంది వాడికి, ఎందుకంటే ఎలర్జీ ఉన్నట్టే అనిపించింది నాకు. కథ నేను తప్పు కూడా ఉండొచ్చు, నేను గ్యారంటీ అనకూడదు, నేను దేవుని కాదు. ఆయనకే తెలుసు. కథ అలాగే అనిపించింది. అలర్జీ గురించి చెప్తాం, నేను ఒక్కటే చెప్తారే భాయ్, నువ్వు మధ్యలో ఆపగలుగుతావు, ఇంకేం చెప్పను నేను ఎవరికి.
ఆ, వాడు ఒకసారి ప్రయత్నం చేసేసి ఆపేస్తా అంటాడు. అలా కానీ 4-5 సార్లు ప్రయత్నం చేయి మన పుస్తకం ప్రకారం. అది ఇంకేం చెప్పను. బయట బయట ఫ్యామిలీలోని ఎవరినైనా యువతను చూస్తే నెక్స్ట్ పారా కూడా చదివి ఆపుదాం సార్. ఓకే. ఇదంతా ఒకటే కాంటెక్స్ట్ లో నడుస్తుంది, అందుకనే కంప్లీట్ చేద్దాం. కంటిన్యూ. ఓకే. గతంలోకి తొంగి చూస్తే తమ ఆత్మశక్తి సహాయంతో త్రాగుడిని వదిలించుకోగలిగిన స్థాయిని దాటి చాలా సంవత్సరాలుగా త్రాగుతూ వస్తున్నామని అవగాహన అవుతుంది. సో ఇటువంటి ఓన్గా ప్రమాద స్థాయికి చేరుకున్నానా? ఇది ఒకసారి ఓకే. ఆపేసి ఏంటి ఓన్గా ఆపే శక్తి నుంచి ఎప్పుడో దాటేసామని చెప్తున్నాడు, అంతే కదా. గతంలోకి తొంగి చూస్తే తమ ఆత్మశక్తి సహాయంతో త్రాగుడిని వదిలించుకోగలిగిన స్థాయిని దాటి చాలా సంవత్సరాలు త్రాగుతూ వస్తున్నాము. అంటే జబ్బు బాగా మొదలుగొట్టాము. ఆ ఆత్మశక్తి సహాయంతో మనం త్రాగుడు వదిలించుకోగలిగిన స్థాయిని ఎప్పుడో దాటేసాం. ఆత్మశక్తి అంటే విల్ పవర్. ఓకే, నెక్స్ట్ లైన్ నేనే చదువుతా. ఇటువంటి ప్రమాద స్థాయికి, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రమాద స్థాయి. ఏంటా ప్రమాద స్థాయి? ఇటువంటి అంటే ముందు లైన్లో ఏం చెప్పాడు? ఆత్మశక్తితో ఆపలేని ప్రమాద స్థాయి అంటే విల్ పవర్తో ఇంక నేను ఆపలేను, అదే నా ప్రమాద స్థాయి. చేరుకున్నానా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి ఒక ఏడాది పాటు మద్యాన్ని వదిలేసి గలడేమో ప్రయత్నించమనండి. ఇది త్రాగుబోతుతనానికి టెస్ట్ కాదు. ఇది దేనికి టెస్ట్? నువ్వు ఈ ప్రమాద స్థాయికి చేరుకున్నావా లేదా అన్నదానికి టెస్ట్. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇలా చదువుతుంటే, దానికి టెస్ట్. అంటే ఏది ఆ ప్రమాద స్థాయి? ఓనుగా ఆపలేని ప్రమాద స్థాయి, దానికే టెస్ట్ ఇది. చాలా మంది 2 ఏళ్ళు ఆపాను, నేను త్రాగుబోతుంది కాదంటే కాదు. నీకు అప్పుడు ఇంకా ఓన్ విలువతో ఆపగలిగేవు 2 ఏళ్ళు. ఇంకా మాలా ప్రమాద స్థాయికి చేరుకోలే, వారం కూడా ఆపలేని స్థాయికి. అంతే. సో ఆ ప్రమాద స్థాయి అన్నది ఓన్గా ఆపగలుగుతామా లేదా, అది ఇక్కడ అర్థం. చాలా మంది ఏలో 1 ఇయర్ ఆపి చూడండి అంటారు. 1 ఇయర్ ఆపినా ఆపకపోయినా ఆడు తాగుబోతా ఉండొచ్చు, ఎందుకంటే ఆడికి ఎలర్జీ ఉండొచ్చు. 1 ఇయర్ ఆపేడంటే ఇంకా ఓన్గా ఆపగలుగుతున్నాడు అంతే. ఆధ్యాత్మికత అంత అవసరం లేదు. అది నా అలాంటి పూర్తిగా కావాలి, ఎందుకంటే నేను 1 వీక్ కూడా ఆపలేదు. లాస్ట్ లో అది నా పరిస్థితి. అది ఫుల్ కావాలి ఆధ్యాత్మికత. సో అక్కడ చాలా మంది ఏలో ఇక్కడే వేస్తూ ఉంటారు. ఇంతసేపు ఏం గురించి మాట్లాడుతున్నాడు బాబు గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా. ఒకవేళ నువ్వు గనక ముందాపాలంటే ఇందాక ఉదాహరణ ఇచ్చినట్టు నీకు తాగుబోతని అర్థం కావా? 2, త్రాగుడు ఆపాలని గట్టి కోరిక ఉండాలి. 3, ఈ ప్రధాన స్థాయి అంటే జబ్బు మొదలకుండా ఉండాలి. ఈ ప్రధాన స్థాయికి చేరుకోకుండా ఉండాలి, ప్రమాద స్థాయికి. ఓకే, అతను నిజమైన త్రాగుబోతు అయి బాగా ముదిరిపోయి స్థితికి చేరుకుంటే అతనికి విజయావకాశాలు దాదాపు శూన్యం. ఇక్కడ రాశాడు ముదిరిపోయిన అంటున్నాను కదా ఇందాక నుంచి. బాగా ముదిరిపోయిన స్థితికి, జబ్బు ముదిరిపోయింది. ఇందాక నుంచి అంటున్నానుగా ముదిరింది అని. ఇది ఇక్కడ నుంచి వాడుతున్నాను ఆ పదం. దాదాపు శూన్యం. మేము త్రాగటం ప్రారంభించిన తొలి రోజుల్లో అప్పుడప్పుడు ఏడాది పాటు కానీ
అంతకు మించిన కాలం కానీ త్రాగకుండా ఉండటం, తరువాత చాలా ఎక్కువగా తిరిగి త్రాగటం జరిగేది. ఎందుకంటే త్రాగకుండా ఉంటే నువ్వు త్రాగుబోతో కాదు అన్నది డెఫినేషన్ కాదు. త్రాగకుండా ఉన్నావు 1 ఇయర్ 2 ఇయర్స్ ఓన్గా అంటే ఇంకా నువ్వు ప్రమాద స్థాయికి జారలా. లేకపోతే నువ్వు ఇంకా ఎలర్జీ ఉంది నీలో, మళ్ళీ ముట్టుకున్నావు, నువ్వు తాగకపోయినా లోపల జబ్బు ముదురుతుంది. సో ఏమవుతుంది, మళ్ళీ ముట్టుకుంటే గోప గుయ్యమంటుంది. అది గోప గుయ్యమంటుంది అనమాట. సో సో అదే చెప్తున్నాడు, 1 ఇయర్ 2 ఇయర్స్ ఆపేవరా మళ్ళీ మొదలు పెడితే గోప గుయ్యమంది అని. ఆ ఆ, గణనీయ కాలం పాటు త్రాగటం ఆపు చేయగలిగిన మీరు త్రాగుబోతు అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు ఆపు చేసిన ఓన్లీ దాని అర్థం ఏంటంటే నీకు ఇంకా జబ్బు ముదురు ఉండకపోవచ్చు. రెండో అర్థం ఉండొచ్చు, నువ్వు త్రాగుబోతు కాకపోవచ్చు. కాకపోతే నీకు ఎలర్జీ లేకపోతేనే నువ్వు త్రాగుబోతు కాదు నా ప్రకారం. అది అర్థమైంది కదా మీకు? మొత్తం అంతా కంబైన్ చేసి చెప్తున్నా. ఆ ఈ గ్రంథం ప్రభావితం చేసిన కొద్ది మంది, అంటే ఈ గ్రంథం నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, బిగ్ బుక్ అబ్బా నా గురించే రాసేడు అంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళందరూ ఫుల్గా ముదిరిపోయిన వాళ్ళే, వాళ్ళకే నచ్చుతుంది. సుమారు 1 సంవత్సరం పాటు త్రాగుడు దూరంగా ఉండవచ్చని మేము ఉండవచ్చనా, తప్పుపడింది, ఉండలేరు మేము భావిస్తున్నాము. అది ఉండలేరు సార్, ఇది నిజంగా ప్రింట్ లో కూడా అదే ఉందా, ఉండవచ్చని. ఈ లైన్ చూడండి ఒకసారి. 546. 546. కార్తిక్ గారు పైన కింద అంతా చదివితే దాని కాంటెక్స్ట్ అది వస్తుందేమో అనుకుంటున్నాను. 546 ఏంటి? ఓకే, ఎనీవే టైం 546. నేను ఎందుకు కంటిన్యూ చేస్తానంటే ఇదంతా కాంటెక్స్ట్ కాబట్టి కంటిన్యూ చేస్తానండి. యా గణనీకాలం పాటు త్రాగటం ఆపు చేయగలిగిన మీరు త్రాగుబోతే అది అయిపోయింది. ఈ గ్రంథం ప్రభావితం చేసిన కొద్ది మంది సుమారు 1 సంవత్సరం పాటు త్రాగుడుని దూరంగా ఉండవచ్చని మేము భావిస్తున్నాం. ఆహా, ఓహో, కొద్ది మంది మాత్రమే ఉండగలుగుతారు అది చెప్తున్నాడు. ఆ ఇంకొంతమంది అయితే త్రాగుడు ఆపివేయాలన్న తీర్మానించుకొని మరునాడే తిరిగి త్రాగటం ప్రారంభిస్తారు. సో కొంతమంది మాత్రమే 1 ఇయర్ ఉండగలుగుతారు భయ్యా ఈ బుక్ నచ్చిన వాళ్ళు. వామ్మో, ఏం రాసావయ్యా. ఓకే, మిగతా వాళ్ళు 2వ రోజు అవుతారు, మరునాడే త్రాగటం ప్రారంభిస్తారు. ఎక్కువ మంది కొన్ని వారాలలో తిరిగి త్రాగటం మొదలు పెడతారు. ఇక్కడ ఆపుదాం సార్. సో ఈరోజు మనం ఏం చదివాం సార్ ఏంటంటే, ఈ మెయిన్గా నీకు తాగుబోతనం గురించి డౌట్ ఉంటే బారికి వెళ్ళి తాగి ఎలర్జీ ఉందో లేదో చూసుకో, మధ్యలో ఆపి. ఒకసారి కాదు 4-5 సార్లు చూడు. నువ్వు లేకుండా ఆపేద్దాం అనుకుంటున్నావా, ఆధ్యాత్మికత అవసరం లేకుండా ఆపేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చాలా ముందు ఆపాలి, జబ్బు మొదలకు ముందు. అప్పుడు ఆపాలంటే నీకు కోరిక ఉండాలి. ఫస్ట్ నువ్వు తాగుబోతుంది తెలియాలి, దాని తర్వాత కోరిక ఉండాలి గట్టిగా. దాని తర్వాత నువ్వు మళ్ళీ మొదలు పెడితే లోపల ఎలాగో జబ్బు ముదిరిపోతూ ఉంటది. ఈసారి ఆపలేవు ఓనుగా. నువ్వు నిజంగా ఈ ప్రమాదకరమైన స్థితి అంటే ఓనుగా ఆపలేని స్థితి వచ్చేవా లేదా అంటే 1 ఇయర్ ఆపి చూడు అంటున్నాడు. అది సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ తాగితే ప్రాబబ్లీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు జబ్బు ముదిరిపోయి ఉంటుంది. ఈసారి ఆపలేకపోవచ్చు నువ్వు ఓన్గా. ఆపగలిగితే వెరీ గుడ్. సో అది చదివాం సార్ ఈరోజు మేజర్గా. సో
ఎవరినైనా చేస్తారా సార్ గిరిధర్ గారు చైర్పర్సన్ గా? చేస్తానండి. లేదా మధ్యలో సిగ్నల్ డ్రాప్ అవుతుంది. బహుశా భగవంతుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నాను. ఇంకా ఓన్లీ 12 మినిట్స్ ఉంది కదా. థ్యాంక్ యూ అండి. నా పేరు గిరిధర్, నేను తాగుబోతుందండి. కార్తీక్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన పేజ్ నెంబర్ 30, 31, 32, 33 కూడా. ఈ పేజీల్లో మనకి మిత్రులకి ఏదైనా అనుభవం, శక్తి, ఆశలు ఉంటే కనుక మిత్రులతో పంచుకోవచ్చండి. లేదా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కార్తీక్ గారిని అడగచ్చు. ఏదైనా డౌట్ కానీ లేదంటే మీ జనరల్ షేరింగ్ కానీ. గిరిధర్ గారు సార్ జనరల్ షేరింగ్ చంద్రమౌళి గారు. చేస్తానండి ఇదే టాపిక్ మీద. ఎందుకంటే నా పేరు చంద్రమౌళి అండి. తాగుబోతుని భగవంతుని దయ, ఏ మిత్రుల సహకారం, కుటుంబ సహకారం. ఈరోజు తొందరగా కంక్లూజన్ చేయండి. ఎక్కువ టైం తీసుకోను, 2 minutes. ఎందుకంటే ఇప్పుడు తాగుబోతనం గురించి మరింత వివరణ మరి బిగ్ బుక్ లో చెప్పిన విధంగా సేమ్ అదే విధంగా నా లైఫ్ కొనసాగిందండి. ఎందుకంటే విప్లవ యత్నాలు ఎన్నో రకాలుగా చేశాను. అది ప్లేసులు మార్చడం, బ్రాండ్లు మార్చడం, కొంత టైం ఇవ్వటం, ఏదో రకంగా కంట్రోల్గా ఆల్కహాల్ తాగాలి. తీవ్రమైన తృష్ణ వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అనుకున్న తక్కువ క్వాంటిటీ తాగుదాం, తక్కువ క్వాంటిటీ తాగి ఇంటికి వెళ్ళిపోవడం, తులసాకులు ఏదో తినడం, జామాకులు తినడం, స్మెల్ రాకుండా మేనేజ్ చేద్దాం అని పదుల సంఖ్యలో ప్రయత్నం చేయటం, ప్రతిసారి ఫెయిల్ అవటమేనండి. అది ఇప్పుడు క్లియర్గా ఇంకొకసారి ఏంటంటే కళ్ళకి కట్టినట్టు నాలాంటి తాగుబోతూ ఒకసారి తాగబోతే అయితే జీవితాంతం తాగబోతేనని ఇంకొకసారి మంచి వ్యాలిడ్ పాయింట్ గ్రహించడం జరిగింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి షేర్ చేయండి సార్. ఓకే, ఒక 2 minutes నేను మాట్లాడతానండి. నా పేరు గిరిధర్ అండి, నేను ఒక తాగుబోతుని. ఇది ఇవాళ మనం చదువుకున్న దాంట్లో 30 పేజీలో లాస్ట్ పేరాలో తాగుతూ మధ్యలో ఆపమంటున్నాడు కదా. అలా ఆపే కెపాసిటీ నాకు ఎలాగూ లేదు, అలా ఎప్పుడు జరగలేదు కూడా. అలా ఎన్ని పనులైనా వాయిదా వేసేసి మరీ బార్లో కూర్చుని పాతకాన్ని పెట్టిన సందర్భాలే తప్ప, ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం, దీన్ని ఎలా వదులుదామా అని పక్కోడి గ్లాస్ కూడా లాక్కుని తాగే టైప్. కానీ అలా వదిలేంత అంత సిగమాలి. కానీ కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఎవరో మిత్రులు చెప్తే విన్నా. నేను మందే కాదు, ఏది కూడా లాస్ట్ స్లిప్ అయిపోయేంత వరకు ఆపలేను. ఆ మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎలా అంటే అతను షేర్ చేసుకున్నాడు అతని అనుభవం ఏంటంటే, నాకు మందే కాదు, ఈ కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదైనా ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అది మొత్తం అయిపోయేంత వరకు దించను అని చెప్పుకున్నాడు అతను. నేను కూడా ఒకసారి అలాంటి లక్షణం నాకు ఏదన్నా ఉందా అని నేను చూసుకుంటే ఎగ్జాక్ట్ గా నాకు అలాంటి బిహేవియర్ ఉంది. కాఫీ గ్లాస్ కావచ్చు, టీ గ్లాస్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఏదైనా తాగే పానీయం లాంటిది అయితే అది లాస్ట్ వరకు కంప్లీట్ అయితే కానీ నాకు మనసు రాదనమాట వదిలేయడానికి. దాంట్లో చాలా మందిని చూశాను నేను. జనరల్ గా సిగరెట్ కావచ్చు, అది కూడా తాగేది కదా. లేకపోతే ఈ తాగే పానీయం కొంతమంది కొద్దిగా ఉందంటే చాలా టేక్ ఇట్ ఈజీగా ఏదైనా వర్క్ ఉంటే వదిలేసి క్యాజువల్గా వెళ్ళిపోతా ఉంటారు హోటల్లో కూడా. నేను అలా కాదు, మోడీకి డబ్బులు ఇచ్చి 10 రూపాయలు టీ వదిలేస్తే అక్కడ దాంట్లో టికాషన్ ఉన్న కూడా లాస్ట్కి మొత్తం అయిపోతే కానీ నాకు మనస్తృప్తి ఉండదు. ఆ విషయం ఇవాళ చదువుతుంటే మళ్ళీ ఇంకొకసారి గుర్తొచ్చింది సార్. మిత్రులతో షేర్ చేసుకుందామని నేను చెప్పానండి. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. మిత్రులు ఎవరైనా సరే మీరు అన్మ్యూట్ చేసుకుని షేర్ చేయండి సార్. ఏదైనా డౌట్ ఉన్నా సరే అడగచ్చు. మాట్లాడమంటారా? అప్పన్ గారు ఒక 2 minutes. సార్ కార్తీక్ గారు, నా పేరు అప్పనండి, నేను త్రాగబోతుందండి.
నేను అయ్యప్పన్ గారు. నేను ఏఏకి వచ్చినప్పుడు 2010 నుంచి 17 వరకు ఫస్ట్ నేను 2010లో ఏఏకి వచ్చాను. ఏఏకి వచ్చిన 7 సంవత్సరాలు కూడా అంటే అప్పటికి నాకు బుక్ అసలు తెలీదు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందో కూడా తెలీదు. కానీ నేను 7-8 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు సోబర్గా ఉన్నాను. ఈ ఉత్తరాంధ్రలో కానీ మా హోమ్ గ్రూప్లో కానీ యాసిడీ షేడింగ్లు 99% నాకేం అప్డేట్ అవ్వాల. అంటే వాళ్ళు భిన్నంగా మాట్లాడుతున్నారు. నా అనుభవం ఏమి సింక్ అవ్వాల. నేను వాళ్ళతో బ్యారేజ్ చేసుకునేవాడిని చాలా సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు. నేను భార్యను కొట్టలేదు, నా ఉద్యోగం అదే డబ్బు సమస్య రాలేదు అని. కానీ నాకు అంటే ఈరోజు తాగుబోతనం అనే వివరణ నాకు ఈరోజు ఒక 7 సంవత్సరాల తర్వాత నాకు ఈ చాప్టర్ చాలా హెల్ప్ అయ్యిందండి. అంటే నేను అంతవరకు 7-8 సంవత్సరాల ముందు అవ్వడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ నేను వచ్చే ముందు పూర్తిగా అనారోగ్యం అయిపోయాను. బాగా క్రిటికల్గా, ఒక మాటలో చెప్పాలంటే కాలు చేయి కూడా లాగేసింది నాకు. ఆ భయమే నన్ను 7-8 సంవత్సరాలు సోబర్గా ఉంచింది. తర్వాత క్రిటికల్గా ఏంట్లే అన్నట్టు అనిపించినప్పుడు నాకు దేవుడి దయ వల్ల అది బిగ్ బుక్ చదవమని సలహా. నేను ఈ అధ్యాయంలో బాగా ఇంప్రెస్ అయ్యానండి. ఈ తాగుబోతనం అరంత వివరణ చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. యాసిడిసి హెడ్లైన్స్లోనే నేను బాగా అప్డేట్ అయ్యాను. హెడ్లైన్స్ ఏముంది, మాలో చాలామంది నిజమైన తాగుబోతులుగా ఒప్పుకోవడం లేదు. అది మాత్రం నాకు చాలా ఇంప్రెస్ చేసింది. తర్వాత చదివాం మనం, ఇప్పుడు ఈరోజు చదివిన కూడా చాలా అప్డేట్లు నాకు ఉన్నాయి. కానీ మొదటి 7-8 సంవత్సరాలు నేను తాగుడు భయానికి దూరం. అందుకే ఈరోజు ఎవరైనా ఒక కొత్త మెంబర్ వస్తే యాజ్ ఏ మెంబర్గా నేను చెప్పేది బిగ్ బుక్ స్టడీ చేయండి సార్, వీలు చూసుకోండి. అదే ఇందాక చాప్టర్లో మనం చదువుకున్నాం కదా, మేము అవతల వ్యక్తులు తాగుబోతే కాదు అని చెప్పే అర్హత లేదని చెప్పాలి. ఆయన జబ్బు లక్షణాలు నాకు ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను 7 సంవత్సరాలు సోబర్గా ఎలా ఉన్నాను, మిగతా మిత్రులతో బ్యాలెన్స్ చేసుకోకపోయినప్పటికీ కూడా నాకు తాగుడు అనే భయం కలిగింది. ఈసారి తాగితే చచ్చిపోతామేమో అనే భయం కలిగింది. ఆ భయానికి నేను అప్డేట్ అయ్యాను. కానీ నాకు ఎప్పుడైనా తాగుదాం కొన్నాళ్ళు స్థిరపడ్డాకనే ఆలోచన అయితే ఉండేది. నాకు కొద్దిగా ఆర్థికంగా సెటిల్ అయ్యాక తాగుదామని. నేను ఎప్పుడైతే నాకు బిగ్ బుక్ నాకు వాడికలోకి వచ్చిందో, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఏం జరగకుండానే నేను ఏఏకి వచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నేను చూస్తానండి. ఇప్పుడు చూస్తున్నాను నేను, అప్పుడు కాదు. ఈ 3-4 ఇయర్స్లో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు సోబర్గా ఉన్నవారు, బిగ్ బుక్ చదవని వారు చాలా క్రిటికల్ లైఫ్ అనిపిస్తున్నాడు. కానీ నా చేతిలో లేని పని అది. వీళ్ళని ఇప్పుడు బిగ్ బుక్ చదవమని, సోపానాలు చేయమని అంత నన్ను పక్కకు తోచే అవకాశం కూడా ఉంది. ఎందుకులే అని ఒకసారి నేను చాలా బాధపడతాను సార్, చాలా మానసికంగా చాలా బాధపడతాను. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడైనా బిగ్ బుక్ చదివి జబ్బును అప్డేట్ చేసుకోవచ్చు కదా, కొంచెం చక్కగా ఉంటుంది. మన జీవిత చరిత్ర అంతా అదే, మన స్కానింగ్ అంతా ఇందులో ఉంది. నాకు తక్కువ టైంలో దొరికింది, జబ్బును అవగాహన చేసుకున్నాను అని అనిపిస్తుందండి. నిజంగా నాకు థర్డ్ అధ్యాయం చాలా బాగా హెల్ప్ అయ్యింది తాగుబోతనం గురించి. తర్వాత 4th, 5th, 4thలో ఉన్న సెక్స్ రిలేషన్షిప్ నాకు అర్థమయ్యింది. 5వ అధ్యాయంలో తాగుడుతో పాటు ఇంకా ప్రమాదకరమైన విషయాలు చక్కగా అప్డేట్ చేశాడండి. అదే తర్వాత అదే రాబోయే రోజుల్లో చాప్టర్ అది. ఓకే, ఈ చాప్టర్ గురించి అయితే సార్ కార్తీక్ గారు, నాది చిన్న ప్రశ్న, వీలైతే చెప్పండి. నేను చాలాసార్లు బిగ్ బుక్ చదివాను. మనకి హెడ్లైన్స్ 43 వ్యక్తిగత కథలు ఇందులో పొందుపరిచాము. ఈ చదివేటప్పుడు ఎక్కడైనా ఆగి మాకు కూడా ఇలాగే జరిగింది అని అంటారని ఆశిస్తున్నాం అన్నారు కదా. నేను చాలాసార్లు చదివాను. నాకు 43 కథలు ఎప్పుడు వివరంగా అయితే దొరకలేదు సార్. మీకు ఏమైనా ఎక్కడైనా ఉంటే కొద్దిగా చెప్పండి, తర్వాత చెప్పండి.
ఓకేనండి. సో మీరు చాలా మంచి పాయింట్లు చెప్పారు. భయంతో ఎక్కువ కాలం ఆపలేం. ఆధ్యాత్మికతని పెంచుకోకపోతే జబ్బు పెరుగుద్ది. ఇంకో చాయిస్ లేదు. నువ్వు తాగుడు నుంచి దూరం ఉండొచ్చు. ఎప్పుడు పడతావో తెలీదు. దరిద్రంగా ఉంటుంది. జబ్బు అంటే ఉత్తి తాగుడు కాదు కదా, తాగుడు సొల్యూషన్. మనకి ఆ జబ్బుని కామ్ చేసేది. లోపల ఉన్న మానసిక జబ్బు పెరిగిపోతుంది, త్రాగుపోతనం పెరిగిపోతూ ఉంటుంది. ఆ, సో అందుకనే స్టార్టింగ్ లో న్యూ కమర్కి ఏ చాయ్కో కాఫీ ప్లేస్కో తీసుకెళ్ళి ఈ డాక్టర్ గారి అభిప్రాయం, దీంట్లో కొన్ని పేరాలు చదివి నీకు అవుతుందా అని అడగండి. ఎప్పుడు ఆయన అడగాలి ప్రశ్న, నీకు ఇలా జరిగిందా. జరిగిందా అంటే నీకు పెళ్ళయి పెళ్ళం వదిలేసిందా కాదు. జరిగిందా అంటే నీకు ఎలర్జీ ఉందా, నీ జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినా ఇంకా తాగుతున్నావు అంటే నీకు అబ్సెషన్ ఉందా. అది పాయింట్. చాలా మందికి అర్థం కాదు కథలో, ఎందుకంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ రాదు. వాళ్ళకి స్టెప్స్ అయ్యాక బాగా అర్థం అవుతాయి యాక్చువల్లీ కథలో. స్టెప్స్ ముందు మనకు ఆ థింకింగ్ క్లారిటీ రాదు. మనకి ఆడిపెల్లా ఉండింది, వెళ్ళిపోయింది, స్టాక్ బ్రోకర్, ఇవన్నీ చూస్తాం. ఇది కాదు. అక్కడ తాగే విధానం చూడాలి, తాగే పద్ధతి చూడాలి, తాగుడు ఆపలేకపోయే శక్తిహీనతను చూడాలి. ఎన్ని జరుగుతున్నా ఆపలేడు, అది అబ్సెషన్. సో అందుకనే కొత్త మిత్రుని సరదా తీసుకెళ్ళండి సార్, ఒక అరగంట ఏదైనా కాఫీకో చాయ్కో లేకపోతే రెస్టారెంట్కో ఎక్కడైనా, లేకపోతే ఆ, అని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెట్టు కింద కూర్చుని కూడా చదవచ్చు. అది సరదాగా సిగరెట్లు చాయ్ తాగుతూ నువ్వు చదివి "అరే, ఇలా అయిందా నీకు" అంటే వాటికి మెయిన్గా ఫస్ట్ స్టెప్ అర్థం అవ్వాలి వాడికి. అవ్వితేనే బేసిక్గా టెర్రర్ రావాలి మందంటే, నాకు వచ్చినట్టు. అది ఆ టెర్రర్ రావాలంటే లోతుగా అర్థం కావాలి. ఓకే, టైం మిత్రులారా, ఎవరైనా ప్రశాంత ప్రార్థన చేస్తారా? ఏమంటారు సార్? చేస్తున్నాను సార్. నా పేరు